నమస్తే. స్థానిక సంస్థలకు ఎన్నికల నగారా మోగనున్న సమయంలో పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలంలో ఒక 8 గ్రామాలు మాత్రమే మిగిలినాయి. ఆ గ్రామాల్లో ఎన్నికల సందడి ఇప్పుడే మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతారు అని చెప్పి గుమ్మడిదల మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. సిగ్గు శరం ఉంటే అసలు జనాల్లోకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ నాయకులు అనేది బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ. ఈ అంశాలపైన మనతో మాట్లాడటం కోసం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఈ ఎన్నికలు వస్తున్న సందర్భంలో కాంగ్రెస్కి ఎవడూ ఓట్లేసే పరిస్థితి లేదు, వాళ్ళ అభ్యర్థులకి వాళ్ళు బలపరిచిన వాళ్ళకి అనేది బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ. నిజంగా నేను 2 డేస్ ముంగట మీ ఛానల్ని వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడటం జరిగింది. ఏం మాట్లాడారంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమైనా సిగ్గు శరం ఉంటే ఎట్లా ఓట్లు అడుగుతారు, ఏం అభివృద్ధి చేసిండ్రు, ₹1 కూడా ఇవ్వలేదు అని గుమ్మడిదలకు సంబంధించిన గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. నేను చెప్తున్న గోవర్ధన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, మీ పార్టీ కూడా ఏం చేసింది అది కూడా చెప్పాలి. ఎందుకంటే మా మీద పెద్ద బరువేసినావు నువ్వు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కించపరిచినట్టే గుమ్మడిదల మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులను కూడా కించపరిచినట్టే లెక్క. ఎందుకంటే ముఖ్యంగా నువ్వేమన్నావు, మండల నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, నాకు సవాల్ విసిరాలే అని చెప్పిండ్రు. నాకు తెలిసి గోవర్ధన్ రెడ్డి గారు, నీకు రాష్ట్ర నాయకులు అంత సీన్ లేదు, నీకు నేను సరిపోతా, నేను సవాల్ విసురుతున్నా. ముఖ్యంగా గోవర్ధన్ రెడ్డి గారికి ఏంటంటే అనంతారం గ్రామంలో నువ్వు చెప్పినావు 174 సర్వే నంబర్, 173 సర్వే నంబర్, 174 సర్వే నంబర్లో 111, 110 ఎకరాలు 21 గుంట, అది 67 ఎకరాలు పట్ట, 43 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్. నేను సవాల్ విసురుతున్న గోవర్ధన్ రెడ్డి, నీకు పిఓబి ధరణి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ పిఓబిలో కలిపింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలపలేదు. తప్పుడు సంకేతాలు మీ రైతులకు ఇస్తున్నావు కాబట్టి నేను చెప్తున్నా. అదే 173 సర్వే నెంబర్లో కూడా 59 ఎకరాల 19 గుంటలు అది పట్ట, అది పిఓబిలో కలిపింది, ధరణిలోనే కలిపింది. అది ఒక్కసారి చూసుకో. అనవసరంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద సిగ్గు శరం అని మాట్లాడుతున్నావు. మీ టీఆర్ఎస్ పార్టీకి ఏమైనా సిగ్గు శరం ఉంటే ఈడ ధరణిల ఈ 2 సర్వే నెంబర్లు ధరణిలో ఎవరు కలిపిర్రో మీరు ఒకసారి తీసుకో. కాకపోతే నేనేమైనా తప్పుడు సంకేతాలు చెప్తే నా తప్పని అనిపిస్తే గుమ్మడిదల అంబేద్కర్ చౌరస్తా దగ్గర ముక్కు నేలకు రాస్తా. నువ్వు తప్పని నిరూపిస్తే నువ్వు ముక్కు నేలకు రాస్తావా? శ్రీకాంత్ రెడ్డి గారు, ఇదే ప్రశ్న మేము గోవర్ధన్ రెడ్డి గారిని అడిగాం. ధరణి వచ్చిన తర్వాతే ఈ భూములన్నీ నిషేధిత జాబితాలోకి వెళ్ళినాయి అని మేము అడగగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, అది వాస్తవమే, తర్వాత హరీష్ అన్న దగ్గరికి మేము వెళ్తే మంత్రి హరీష్ రావు గారు గుమ్మడిదల రైతులు బాగుండాలని చెప్పి మళ్ళీ దాన్ని పట్టా చేశారు అనేది ఆయన వర్షన్గా వినపడుతుంది. హరీష్ రావు పట్టా చేయలేదు, పట్టా ల్యాండ్స్లో ఉన్నాయి. 67 ఎకరాల 10 గుంటలు పట్టా ల్యాండ్స్ ఉన్నాయి, పట్టా ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. గవర్నమెంట్ ల్యాండ్స్ మాత్రం పిఓబి కింద ఉన్నాయి. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ పిఓబిలోకి వెళ్ళి తీస్తామని చెప్పినాం, తీస్తాం, మాట మీద నిలబడతాం. కానీ ధరణి వచ్చిన తర్వాత నేను అనంతారమే చెప్తలే, యావత్ గుమ్మడిదలకు సంబంధించిన 8 గ్రామాల మండలం కావచ్చు, 5 గ్రామాల మున్సిపాలిటీలు కావచ్చు, సర్వం నాశనం చేసింది మీ టీఆర్ఎస్ పార్టీ ధరణి భూములు. గుమ్మడిదలకి సంబంధించి ఒక అద్భుతమైన మున్సిపాలిటీని ఏర్పాటు చేశాం, 15 కోట్ల రూపాయలు నూతన మున్సిపాలిటీలకు ఇచ్చామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది. మీరు కూడా గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. ఇదే బీఆర్ఎస్ నాయకులు ఒక ప్రశ్నను లేవనెత్తుతూ ఉన్నారు. ఈ 2 ఏళ్లలో గుమ్మడిదల మండలం నుంచి ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీ అయిందో ఆ గ్రామాల ప్రజలు సుమారు 18.5 కోట్ల రూపాయలు మేము ట్యాక్సులు కట్టాము, వీళ్ళు మాకు ఇచ్చింది 15 కోట్ల, ఇంకా ఒక 3-3.5 కోట్లు మాకే బాకీ ఉన్నారు కదా, ఎవరిని పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు అని చెప్పి వాళ్ళ ప్రశ్న. టీఆర్ఎస్ పార్టీకి సిగ్గు శరం ఉంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి గోవర్ధన్ రెడ్డి గారు. ఎందుకంటే మా మీద బాగా పెద్ద అభాండం ఇస్తున్నావు. 18,50,00,000 రూపాయలు గుమ్మడిదల మున్సిపాలిటీకి సంబంధించిన 5 గ్రామాల వాళ్ళు కట్టిన ట్యాక్స్. అది ట్యాక్స్ అమౌంట్ ₹1 కూడా వేరే దానికి ఖర్చు పెట్టరు. చిన్న చిన్న గ్రామాలకు అభివృద్ధి గురించి కావచ్చు, నీ ఇంటి కూడా చెత్త తీసుకుపోయేటోళ్ళకి కావచ్చు, నీ ఇంట్లోకి నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇచ్చేటోళ్ళకి కావచ్చు, నీకేమైనా బయట పనిచేస్తే రోడ్ల మీద ఊడ్చేటోళ్ళకి కావచ్చు, శానిటేషన్ లేబర్ కావచ్చు, ఇంకా చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటే దానికి వాడతారు. కానీ 18
1,50,00,000 అది ట్యాక్స్ అమౌంటే వర్క్ చేస్తున్నాడా. 15 కోట్ల రూపాయలు నగరబాట కింద కాంగ్రెస్ గవర్నమెంటు కొత్త మున్సిపాలిటీలు అనే ఉద్దేశంతో ఆ మున్సిపాలిటీలు అభివృద్ధి కావాలి, డెవలప్మెంట్ కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో 15 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ మీద నగరబాట కింద ఇచ్చింది గోవర్ధన్ రెడ్డి గారు. నీకు అవగాహన లేకపోతే తెలుసుకొని ఏదైనా మాట్లాడు. మీ పార్టీకి ఏమైనా సిగ్గు శరం ఉంటే ముందు నువ్వు ఆలోచన చేసి ఈ నిర్ణయం బయట తీసుకో. నేను ఏదైనా తప్పు చెప్తే నేను అక్షరాలతో చెప్తున్నా, నేను తప్పు చేస్తే గుమ్మడిదాల అంబేద్కర్ అక్కడ ముక్కు నేలకు రాస్తా, నువ్వు తప్పు మాట్లాడితే నువ్వు ముక్కు నేలకు రాయి. ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ గ్రామంలో అయినా ఏ ఒక్క సీసీ రోడ్డుకైనా బీటీ రోడ్డుకైనా కొబ్బరికాయ కొట్టారా? ఏ మొహం పెట్టుకొని గ్రామాల్లోకి వచ్చి రేపు ఓట్లు అడుగుతారు అనేది ఇంకొక ప్రశ్న వాళ్ళ నుంచి. టీఆర్ఎస్ పార్టీకి ఏమైనా సిగ్గు శరం ఉంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్లో గుమ్మడిదాల మండలానికి ఇందిరమ్మ హౌజెస్, గుమ్మడిదాల మండలానికి 449 ఇండ్లు ఇచ్చినాం, మున్సిపాలిటీకి 265 ఇండ్లు ఇచ్చినాం. మొత్తం 714 ఇండ్లు శాంక్షన్ ఇచ్చి ఇప్పుడు గుమ్మడిదాల కాడ కట్టుకోమని చెప్తున్నాం. ఒక ఇల్లుకు 5 లక్షల రూపాయలు. నీ పార్టీకి ఏమైనా సిగ్గు శరం ఉంటే కొత్తపల్లి కాడ డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పి ఆనాడు పెద్ద తీసిమార్కాలు లెక్క వచ్చి కొబ్బరికాయ కొట్టిండు కొత్తపల్లి కాడ. ఇంతవరకు బునాది దేవున దిక్కుదాది లేదు. కొత్తపల్లి ఏమని ఓట్లు అడుగుతారు, నల్లవల్లిలు ఏమని ఓట్లు అడుగుతారు. ఈరోజు నువ్వా మాట్లాడేది? నేను మళ్ళా చెప్తున్న ఇందిరమ్మ ఇళ్ళ గురించి కావచ్చు, కొత్తపల్లిలో మీరు కొబ్బరికాయ కొట్టిన విధానం, ఈరోజు 100%గా మేము 714 ఇండ్లు ఇచ్చినాం. ఈరోజు కొత్తపల్లి కావచ్చు, నల్లవల్లి కావచ్చు, మంబాపూర్ కావచ్చు, కాన్కుంట కావచ్చు, వీరెడ్డిపల్లె కావచ్చు, రామరెడ్డిబాయ్ కావచ్చు, అక్కడ గ్రామాలలో పోయి చూడు ఎంత బ్రహ్మాండంగా ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందో. ఇచ్చింది మేము గర్వంగా చెప్తున్నాం. మా ఇందిరమ్మ రాజ్యం, మా కాంగ్రెస్ గవర్నమెంటు, మా క్యాబినెట్ అభివృద్ధి చేస్తుంది. కోట్ల రూపాయలు ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి, ప్రతి మున్సిపాలిటీకి ఇస్తుందని తెలియజేస్తున్నాం. సో దళితులున్న గ్రామాల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో చక్కగా దళిత బంధు కూడా ఇచ్చింది. ఇప్పుడు దళిత బంధు ఎటుపోయింది, వీళ్ళు పెంచుతానన్న పింఛన్లు ఎటుపోయినాయి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. చాలా మంచి క్వశ్చన్ అడిగినారు గోపి గారు. దళిత బంధు చూస్తే నిజంగా హాస్యాస్పదం అవుతుంది. దళిత బంధు ఈయనని గుమ్మడిదాల మండల ప్రజలు, గుమ్మడిదాల మండల టీఆర్ఎస్ నాయకులు మండలానికి నాయకుని చేస్తే అనంతానంకు దళిత బంధు ఇచ్చిండ్రు. అనంతానం తప్ప ఏ గ్రామానికి కూడా దళిత బంధు ఇవ్వలే. అంటే రేపు పొద్దున దళిత బంధు ఓట్లు రావా? ఓట్లు అడగరా దళితులకు వచ్చి? అక్కడ ఉన్న 8-7 గ్రామాలు, గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 7 గ్రామ పంచాయతీలు ఎట్లా వచ్చి నువ్వు దళితులను ఓట్లు అడుగుతాం. మేము కూడా నీ సినిమా మొత్తం చెప్తాం, నీ పార్టీ సినిమా మొత్తం చెప్తాం. అంటే అనంతానంలో ఉన్న దళితులు, మిగిలిన గ్రామాల్లో ఉన్న వాళ్ళంతా దళితులు గారా? ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సిగ్గుశరం ఉందని అంటున్నావు. మరి నీ పార్టీకి సిగ్గుశరం ఉంటే ఆ రోజు అన్ని దళితులకు ఇవ్వాలి కదా, గ్రామానికి 2-3 ఇవ్వాలి కదా. దళితుల పేరు మీద దళిత ముఖ్యమంత్రి ఇస్తాను మోసం చేస్తేవి, 12% రిజర్వేషన్ ఇస్తాను మోసం చేస్తేవి, దళితులకు 25,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతా అంటే మోసం చేస్తేవి. మళ్ళీ నీ గుమ్మడిదాల ప్రజలకు మోసం చేసి ఇప్పుడు 13 గ్రామ పంచాయతీలు నీ అనంతరం నువ్వు లీడర్ ఉన్నావు కాబట్టి నీ ఒక్కని ఊరికించుకుంటే అయిపోతుందా? వేరే గ్రామం దళితులు అవసరం లేదా? రేపు రా నువ్వు సర్పంచ్కి ఎట్లా వస్తావో, ఎట్లా నువ్వు క్యాన్వసింగ్ చేస్తావు ఊర్లలో, మేము కూడా దళితులను అడుగుతాం. ఆ రోజు అనంతంలో దళితులు తీసుకొని ఈరోజు వేరే దళితుల దగ్గరకు వచ్చి ఓట్లు ఎట్లా అడిగే హక్కు నీకు ఎక్కడిది? గోవర్ధన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా మాట్లాడి, తెలియకపోతే తెలియనట్టుండు, తెలిసినట్టు యాక్టింగ్ చేయకు అని తెలియజేస్తున్నాం. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుమ్మడిదల ప్రజల కోసం ఏం పథకాలు అమలవుతున్నాయి అంటే ఏం చెప్పదలుచుకున్నారు? నీ పార్టీకి ఏమైనా సిగ్గుశరం ఉందా? 10 ఏళ్ళు రాజ్యం వెళ్ళినవు, ఒక్క రేషన్ కార్డు, ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు. ఎంత ప్రజలు మొత్తము మండలానికి ఒక్క కిలో బియ్యం, 1 కిలో బియ్యం కావాలని ఎంత తిరిగిండ్రు మండలాలకు. ఈరోజు అదే ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు మీ మండలానికి 511 రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు 511 రేషన్ కార్డులు మీకు ఇచ్చినాం. గుమ్మడిదాల మండల ప్రజలకు ఇచ్చిండ్రు కాంగ్రెస్ గవర్నమెంటు. మొత్తం పబ్లిక్ 1678 మందికి ఇవి లబ్ధి చేకూర్చిండ్రు. ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం కాడికి 100 క్వింటలు, ప్రతి నెల 100 క్వింటలు ఎక్సెస్ ఈరోజు కొత్త రేషన్ కార్డులకు మేము ఇచ్చినాము. మీ సూరత్కి ఏం మాట్లాడుతున్నావు గోవర్ధన్ రెడ్డి గారు?
మమ్మల్ని సిగ్గుశరం లేదంటవా? నీ పార్టీకి ఏమైనా సిగ్గుశరం ఉందా? రేపు పొద్దున ఊర్లలోకి వచ్చి ఏమి ఇచ్చినామని అడుగుతాను. దారే ఊర్లలోకి రాను, సర్పంచ్ ఎలక్షన్లలో రాను. ఈరోజు ప్రతి ఇంటికి 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం మేము. 70% కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ రాజ్యం. ఈరోజు 70% ఇళ్లకు, బడుగు బలహీన వర్గాలకు ఇళ్లకు 200 యూనిట్లు లోపున్న వాళ్ళకి అందరికీ ఫ్రీ ఇస్తున్నామండి ప్రతి నెల. ఏమి ఇస్తున్నావు అంటవా? నువ్వు ఏమి ఇచ్చినావో చెప్పు, ఏం చేసినావో చెప్పు. నువ్వు మీ ప్రభుత్వం లంగ ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం, మీ టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు వెళ్తేనే మీరు మంచిగా చేయలేరు. సన్నాసులు ఇంట్లో వండుకోరని పండబెట్టిర్రు. మన జూబ్లీస్ కూడా అంతే. కేటీఆర్ ఆగిండా? ఓ ఆగమాగం ఎగిరిండు. మొత్తం మేమే గెలుస్తాం, 50,000, 60,000, 17%, ఈ పర్సెంట్ 25,000తో బోల్తా పడుతుంది టీఆర్ఎస్ పార్టీ. ఇంకెక్కడ టీఆర్ఎస్ పార్టీ కూడదని? టీఆర్ఎస్ పార్టీ లేదు, ఖతమైపోయిన టీఆర్ఎస్ పార్టీ ప్రజలలో కూడా లేదు. ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యం ఈరోజు ప్రజలకు అన్ని విధాలుగా సాయం చేస్తున్నటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు నమ్ముతారు. స్థానిక ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో, గుమ్మడిదలలో ఈ గ్రామాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాగో కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్లలో పోబోతూ ఉంది. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మేము బలపరిచిన అభ్యర్థులే సర్పంచులుగా గెలవబోతూ ఉన్నారు. ఒకవేళ గెలిచిన వాళ్ళని కాంగ్రెస్ వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉన్నా అలాంటి నీతి తప్పిన సిగ్గుమాలిన నాయకులు బీఆర్ఎస్లో లేరు. నికార్సైన నాయకత్వం బీఆర్ఎస్లో ఉంది అనేది ఆయన చెప్తున్నారు. అంటే ఈ మాట నేను చెప్పాలనో చెప్పలేదు నాకు అర్థం కాదు, కానీ అంతే. టీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో కూర్చున్నంతా నీతి మాలినోళ్ళ అంటే నువ్వు ఎవరిని అంటున్నావు? మళ్ళీ ఎమ్మెల్యే మైపాలరెడ్డి గారు అంటున్నావా? ఎక్కడ తీసుకుపోతున్నావు నువ్వు? సరే, ఏ కార్యాచరణ చేత కార్యక్రమాలతో ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు ఎవరిని అంటున్నావు అర్థం చేసుకో. గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకో, ఆగమాగ మాట్లాడకు. గుర్తుపెట్టుకో, ఇంకేడే గెలుస్తావా నువ్వు? 8 దాంట్లలా నీ సొంత ఊరిని బోల్తా కొట్టిస్తాం, పుట్టిన ఊరిని బోల్తా కొట్టిస్తాం. 8కి 8 కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. రేపు పొద్దున ప్రజలకు తెలియదా? నువ్వు గెలిపిస్తే 3 సంవత్సరాలు ఏం చేస్తావు? నీ కోళ్ళ ఫామ్లో కోళ్ళది ఎత్తిపిస్తావా? లేకపోతే నీ ఫ్యాక్టరీలో జీతం పెట్టించుకుంటావా? 3 సంవత్సరాలు ఏం చేస్తావు? మా గవర్నమెంట్ ఉంది. 3 సంవత్సరాలే కాదు, మళ్ళీ 5 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంటే వస్తుంది. తినబోయేటప్పుడు రుచెందుకు చూపిస్తాం. 15-20 రోజులు మా జిన్నారం మండల గుమ్మడిదాల మండల కార్యకర్తలు, గుమ్మడిదాల మండల ప్రజలు, గుమ్మడిదాల మండల ముఖ్య నాయకుల పవర్ ఏందో చూపిస్తారు. ఆగమాగం మాట్లాడకు. నేనే ఉన్నా, నేనే తీసిమారకాని, నేనే లీడర్ని. కాంగ్రెస్ పార్టీకి సిగ్గుశరం లేదంటే ఊకుటామనుకుంటున్నావా? కాంగ్రెస్ పార్టీలు ఊకోమండి. గోవర్ధన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండండి. శ్రీకాంత్ రెడ్డి గారు సందర్భం వచ్చింది కాబట్టి నల్లవల్లికి సంబంధించి డంప్ యార్డ్ విషయం అనేది మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది. చాలా ఉద్యమాలు జరిగినాయి. అక్కడ నల్లవల్లి ప్రజలంతా డంప్ యార్డ్ వద్దు అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. సరే, ప్రస్తుతానికి ఆ డంప్ యార్డ్ ఆగిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎక్కడెక్కడో సిటీలో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి మా గుమ్మడిదల మీద ఎలా రుద్దుతారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు పదే చెప్పారు. ఈ డంప్ యార్డ్ పాపం కాంగ్రెస్దా, బీఆర్ఎస్దా, ఎవరిది? ఖచ్చితంగా ఇది. ఎందుకంటే పెద్ద సమస్య అక్కడ. ఈరోజు రెవెన్యూ పర్మిషన్ కావచ్చు, ఆర్డీఓ పర్మిషన్ కావచ్చు, ఎంఆర్ఓ పర్మిషన్ కావచ్చు, పొల్యూషన్ పర్మిషన్ కావచ్చు, సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ కావచ్చు, ప్రతి ఒక్క పర్మిషన్ ఇచ్చి ఈరోజు ప్యారానగర్లో ఆడ 150 ఎకరాలల్లో ఆడ డంప్ యార్డ్ ఏర్పాటు చేయాలని సాక్షాత్తు టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పింది. అది కేటీఆర్ మాట్లాడిన విజువల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కేటీఆర్ మాట్లాడాడు, ప్యారానగర్లో మేము అక్కడ 150 ఎకరాలు మంజూరు చేసినామని. నిజంగా అక్కడ మంజూరు చేసిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఏర్పాటు చేస్తుంటే ప్రజలందరూ ఊవెత్తున ఎగిసిపడ్డారు. మాకు ఇక్కడ ప్రకృతి మొత్తం సర్వనాశనం అవుతుంది, రైతులు నాశనం అవుతారు, ప్రజలు నాశనం అవుతారు, పొల్యూషన్ అంతా ఏర్పడుతుంది అని చెప్తే, మీకు చెప్తే తప్పుగా ఇదిదాకా వాళ్ళు చెప్పలేరు, కానీ మా నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మొక్కని కాలు లేదు. అది చెప్తాడు. 10 రోజుల సర్పంచ్ ఎలక్షన్లో వస్తాడాడికి. మొక్కని చెయ్యలేదు, మొక్కని ఆఫీస్ లేదు. ఊకనే ఆగింది అనుకుంటారా గోవర్ధన్ రెడ్డి గారు? అది మీరు ఆపింది కాదు, అది ప్రజలు ఆపింది. ప్రజలు ఉద్యమంతో ఆగింది. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆపింది. అది మేము చెప్పినాం. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు మా నాయకుడు క్లియర్గా చెప్పిండ్రు, అన్న అక్కడ ప్రజలు మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు, ప్రజలకు నష్టమవుతుంది, రైతులకు నష్టమవుతుంది, చేన్లు నష్టపోతారు, అక్కడ కమర్షియల్ పంటలు కూరగాయలు పండించుకుంటారు, ఏ పంటలు కూడా పొల్యూషన్తో నాశనం అవుతాయి అని చెప్పి ప్రతి ఒక్కరికి నేనే సాక్ష్యం. నేను ఆ గుమ్మడిదాలకు సంబంధించిన ముఖ్య నాయకులు శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, నరసింహరావు కావచ్చు, గోపి కావచ్చు, ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, వీర్రెడ్డి గారు కావచ్చు, గుమ్మడిదాలకు సంబంధించిన దాస్ కావచ్చు, అందరు నాయకులు మేమే సాక్ష్యం.
సీనన్న ఈరోజు అంత చేస్తే దాన్ని ఆగింది. ఆగటమే కాదు, ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో బంపర్ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. దాని అవసరమైతే అక్కడి నుంచి కాకుండా ఇంకెక్కడి కూడా తరలించడానికి మా కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ముందుంటారు. కాటా శ్రీనివాస్ గౌడే గారు మా జిల్లా నాయకులు కూడా దామోదర్ రాజనరసింహ గారు కూడా దాంట్లో ముందుంటారని తెలియజేస్తూ, మేము కాంగ్రెస్ పార్టీ బడుగుల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, అట్టడుగు వర్గాల పార్టీ, అణగదొక్కబడిన జాతులని అత్యున్నత స్థాయికి తీసుకుపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్ప ఈ లంగా దొంగ లఫంగల పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేయదు. మళ్ళా జాగ్రత్త గోవర్ధన్ రెడ్డి గారు, సిగ్గు శరం మళ్ళా అన్నవు, మళ్ళా ఇప్పుడు అనకు, జాగ్రత్తగా ఉండు. అండ్ ఇది నా ప్రశ్న అనుకోండి, మీరు ప్రజాపాలన అని చెప్తూ ఉన్నారు, అద్భుతమైన రేవంత్ రెడ్డి పాలన అని చెప్తూ ఉన్నారు. ఇదే గుమ్మడిదలలోని దోమడుగులో ఒక 2.5 నెలలుగా ఒక చెరువు గులాబీ రంగులోకి మారిపోయి ఆ పక్కనే ఒక పరిశ్రమ నుంచి కాలుష్యం వెదజల్లుతుంది, వాళ్లే వదులుతున్నారని చెప్పి గ్రామస్తులు 2-3 నెలలుగా రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. ఆ నీళ్ళని తోడించడమో లేకపోతే ఆ కంపెనీ మీద చర్యలు తీసుకోకపోవటం అనేది కొంత చర్చకు దారి తీస్తూ ఉంది. ఇదేనా ప్రజాపాలన అని కూడా ఇదే బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సరే, ఇది ప్రతిదీ రేవంత్ రెడ్డి గారి మీద అభాండం మోపటం అనేది తప్పది. నేను గోవర్ధన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునికి అంటున్నా, మీరే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి వైస్ ప్రెసిడెంట్ ఏదో మాట్లాడుతున్నారు. నిజంగా అక్కడ ప్రజలందరూ ఆడ నీలకాడికి పోయి ధర్నాలు చేసి ఊరేగింపులు చేస్తే నువ్వు ఒకసారి కూడా పట్టించుకోవు, నువ్వు ఒకసారి కూడా ఒక ధర్నా చేయవు. ఏం ప్రతిపక్ష నాయకుడు పోయాను? రేపు పొద్దున ఓట్లు ఎట్లా అడుగుతావు? నువ్వు మన దోమడుగు పోయి ఏ రకంగా నువ్వు ఇది చేస్తావు? నీ దగ్గర నీ దగ్గర డంప్ చేసుకున్నావు ఆడ ఏది డ్రమ్ములు, ఆ డ్రమ్ముల పవర్ఫుల్ పొల్యూషన్ ఎంతనో తెలుసా? అది ఏమాత్రం లీక్ అయితే 3 కిలోమీటర్ల దూరంలో వైబ్రేటర్ అవుతాడు, అది మొత్తం 3 కిలోమీటర్ల దూరం వ్యాపిస్తుంది. అంటే ఎంతమంది ప్రాణాలను పణంగా పెట్టి నువ్వు అక్కడ ఆ డ్రమ్లను నువ్వు స్టోరేజ్ చేసినావు? ఎంతమంది ప్రాణాలని ఆడ పణంగా పెట్టి నువ్వు డ్రమ్ములు పెట్టి, ఎంత ధైర్యం నీకు ఆ డ్రమ్ములు పెట్టడానికి? నీకు పొల్యూషన్ పర్మిషన్ ఇచ్చిందా? లేకపోతే మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిందా? లేకపోతే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పర్మిషన్ ఇచ్చిందా? ఎవడు పర్మిషన్ ఇచ్చిండు? హెట్రోవాడు ఎవడు? అంటే ఎవరో ఇప్పుడు ఈడ బతకనీకి వచ్చి ఈడ ఫ్యాక్టరీలు పెట్టుకొని మా దోమడుగు ప్రజలు మొత్తం సర్వనాశనం అయిపోతున్నారు. అక్కడ దోమడుగు ప్రజలు, వాళ్ళకు నువ్వు సపోర్ట్ ఇస్తావు, వాళ్ళ డ్రమ్ములు తీసుకొని వచ్చి నీ దగ్గర స్టోరేజ్ చేసుకుంటావు. కెమికల్ అండి, అది కెమికల్ని స్టోరేజ్ చేసుకుంటే ఎంతమంది ప్రాణాలు అక్కడ పోతుంటే కానుకుంటారు. నల్లవల్లి, కొత్తపల్లి, వీరేడుపల్లి అవన్నీ కూడా పోతారు. ఒక్కసారి లీక్ అయితే ఎంత ప్రమాదమైన పరిస్థితి. గుమ్మడిదాల ప్రజలకు కూడా నువ్వు గుమ్మడిదాల ప్రజల ప్రాణాలు కూడా పణంగా పెట్టినావు. అట్లా పెడితే ఊకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా చెప్తున్నా, ఇది దోమడుగు ప్రజలకు కూడా ఇది ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ కుంట్లో ఉన్న వాటరు డ్రాప్ టు డ్రాప్ తీసేయాలి. దాని మీద ఉద్యమం చేయడానికి ఖచ్చితంగా మేము ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఇందులో రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎవరు ప్రాద్బలం లేదు. ఖచ్చితంగా ఫ్యాక్టరీ హెట్రోన్ ప్రాద్బలం ఉన్నది. హెట్రోన్కి ఎంత అండబలం ఉందో అంగబలం ఉందో అది ఖచ్చితంగా మేము చూస్తాం. అది ప్రజల మధ్య పెట్టి మీ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధి కూడా అక్కడ గెలుచున్నారు. ఎంపీటీసీగా గోవర్ధన్ గౌడ్ గోపి గారు ఉన్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా మాకు మద్దతు ఇవ్వట్లేదని అక్కడ జనాలు చెప్తున్న మాటలు. లేదు, అది తప్పది. నాకు గోవర్ధన్ గారు కూడా చెప్పిండ్రు, ఎందుకంటే నాకు 2 సార్లు కూడా చెప్పిండ్రు, కాకా ఇది పరిస్థితి ఉంది, ఈ విధంగా ఉన్నది, అది ఖచ్చితంగా దానికి ఒక కార్యాచరణ చేయాలి. ఎందుకంటే అది ఫ్యాక్టరీ ఉన్నారు, ఊరు మొత్తం పొల్యూటెడ్ అయిపోతుంది. అది వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, నిజంగా అక్కడ పొల్యూషన్తోని ప్రెగ్నెన్సీ కూడా నిలబడలేని పరిస్థితి. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎవడండి ఎట్రోవాడు? ఏం అవసరం మాతో మనకు అంత ఇదేమున్నది? ఖచ్చితంగా లేదు. గోవర్ధన్ గారు 100% ప్రజలకు సపోర్ట్ ఉంటాడు. నేను జిన్నారం మండల నాయకులు కూడా ప్రజలకు సపోర్ట్ ఉంటాడు. అట్లా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ వెనక ముందు పోయేది ఏం లేదు. ప్రజల గురించి పుట్టిందే కాంగ్రెస్ పార్టీ, డబ్బుల గురించి పుట్టింది టీఆర్ఎస్ పార్టీ. భూములు కబ్జా, నీళ్లు కబ్జా, ప్లాట్ల కబ్జా, 100 ఎకరాల కబ్జా, 100 ఎకరాల ఫామ్ హౌజులు, అది టీఆర్ఎస్ పార్టీ. కానీ మాది కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. ఖచ్చితంగా అది ఉద్యమ కార్యాచరణ చేసుకుంటాం. ఎలక్షన్ తర్వాత ఒక్క డ్రాప్ కూడా కుంట్లో ఉండొద్దు. ఆ డ్రాప్ తీసే విధంగా ఏ విధంగా కార్యాచరణ చేస్తే ఎవరిని కలిస్తే అవుతుందో ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం. ఆ ప్లాన్ చేసి ముందుకు పోతాం. ఫైనల్గా ఎవరి నాయకత్వంలో రేపు స్థానిక ఎన్నికల్లోకి ఆ గ్రామాల్లోకి వెళ్ళి ఓట్లు అడగబోతూ ఉన్నారో, మీ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారిని తీసుకువెళ్తారా? మీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వెళ్తారా? ఎవరి ఆధ్వర్యంలో? లేదు, ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ కాదా? ఆయన స్పష్టంగా చెప్పేసిండు కాంగ్రెస్ పార్టీ మాది కాదని. మేము ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో వెళ్తాం. మా నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, మా నాయకుడు మన నీలం మధు గారు ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ ఆధ్వర్యంలో ప్రజలకు పోతాం, సమస్యలు చెప్తాం, టీఆర్ఎస్ మోసాలను ఎండగడతాం. ఏం మోసాలు చేసిండ్రు, ఏం సంగతి, ఎన్ని లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళు సంపాదించిండ్రు ఖచ్చితంగా చెప్తాం. ఈడ సంపాదిస్తారు, ఆడ హైదరాబాద్లో పోయి సంసారాలు చేస్తారు. అట్లా చేసేటోళ్ళకి ఓట్లు వేస్తారా? మా కాటా శ్రీనివాస్ గౌడ్ గారు ప్లస్ నీలం మధు గారు ఖచ్చితంగా వాళ్ళ ఆధ్వర్యంలో మేము 8కి 8 మళ్ళా చెప్తున్నా, గోవర్ధన్ రెడ్డి గారి ఊళ్ళనే కాంగ్రెస్ పార్టీ జెండా వాతుతాము.
ఎందుకంటే మా పార్టీని సిగ్గుశరం అన్నావు గోవర్ధన్ రెడ్డి. మళ్ళా చెప్తున్నా, మీకు సిగ్గుశరం ఉండాలి, మీ పార్టీకి సిగ్గుశరం ఉండాలి. ఇన్ని సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలకు పోతుంటే కాంగ్రెస్ పార్టీకి సిగ్గుశరం లేదంటవా? మళ్ళా అనకు, జాగ్రత్త. ముందే చెప్తున్నాం గోవర్ధన్ రెడ్డి గారు, 8కి 8 ప్రజలు మాకే వేస్తారండి. ఎవరైనా 3 సంవత్సరాలు మేము ఉంటాము, మాకే ఓట్లు వేస్తారు, మేమే గెలుస్తాం. సర్పంచులు వస్తాయి, ఎంపీటీసీలు వస్తుంది, బాజాబ్తా ఎంపీపీ వస్తుంది, జెడ్పీటీసీ కూడా వస్తుంది. మిమ్మల్ని తన్నే విధంగా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ జెండా గుమ్మడిదాల పాతబోతున్నాం. ఫైనల్గా బీజేపీ వాళ్ళు కూడా మేము బలంగా ఉన్నాము, మెజారిటీ గ్రామాలు మేము బలపరిచిన అభ్యర్థులు గెలవబోతున్నారని ఏమన్నా మీకన్నా అవగాహన ఉందా? గుమ్మడిదల్లో బీజేపీ ఉందా లేదా? బీజేపీ పార్టీ అంటే సరే, ఇక వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. ఇక సార్ మొన్న ప్రయత్నం చేయలేరు ఆ జూబ్లీస్లో, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. ఇక వాళ్ళ ప్రయత్నాన్ని మనం వాళ్ళ పార్టీ నుంచి మనం ఎందుకు అనాలి? మన పార్టీని ఏలైతే చూపించారు టీఆర్ఎస్ పార్టీ, కాబట్టి టీఆర్ఎస్ చేసిన మోసాలను, ఆకృత్యాలను, ముఖ్యంగా గోవర్ధన్ రెడ్డి గారి గురించి కూడా మేము ఇక ఆలోచన చేయాల్సి ఉంటుంది. గోవర్ధన్ రెడ్డి గారు మమ్మల్ని అంత చిన్నగా చూపు చూస్తున్నప్పుడు మళ్ళీ నీ మీద చూపు కూడా ఎట్లా చూస్తే అర్థమవుతుందో మాకు బాగా తెలుసు. మేము 130 సంవత్సరాల సంది ఏలుతున్న పార్టీ, మంచి వాళ్ళని ఏం చేయాలనో తెలుసు మాకు. మళ్ళీ మీకు కూడా మీరు ఏం చేయాలన్నా, మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు? కోట్ల రూపాయలు డ్రమ్ములు పెట్టుకొని హెట్రోంతా నాకు కోట్ల రూపాయలు సంపాదించుకుంటే ఇక్కడ 5,000, 4,000, 3,000 ఇచ్చుకుంటా ప్రజలంతా న్యాయం పడి ఉంటారు అనుకుంటా తప్పది. వెనకటి జమానా కాదు. వెనకటికి ఏదో ఊర్లో పటేల్ చెప్తే గల్లీ ఊరు చెప్తే ఊరు ఓటేసింది. ఇప్పుడు కాదు, ప్రతి ఓటు ఆలోచన చేస్తున్నారు ప్రజలు. నేను ఒకటే చెప్తున్నా, నీ ఊరికి దళిత బంధు ఎప్పుడైతే తీసుకున్నావు అప్పుడే నువ్వు రాజకీయంగా ఖతమైపోయినావు గోవర్ధన్ రెడ్డి గారు. అండ్ ఎవరి దావత్కి వెళ్ళాలి మేము? ఎందుకంటే గోవర్ధన్ రెడ్డి గారు మొన్న రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలైన తర్వాత మా అభ్యర్థులు 8 మంది గెలవబోతూ ఉన్నారు, విజయోత్సాహం ఆ సంబరాలు చేయబోతూ ఉన్నాం, మీకు మంచి దావత్ ఇస్తామని చెప్పి మమ్మల్ని పిలిచారు. మేము వాళ్ళ దావత్కి వెళ్ళాల్సి ఉంటుందా, మీరు పెట్టే దావత్కి రావాల్సి ఉంటుందా? ఇక ఎవరి దావత్ అనేది తినబోయేటప్పుడు రుచి ఎందుకు? ఒక్క 15 రోజులు ఆగండి. దావత్ వాళ్ళు ఇస్తారా, మేము ఇస్తామా, ఎవరు ఇస్తామో చూపిస్తాం మీకే. ఖచ్చితంగా గోపి గారు మీరు అడిగింది కూడా మంచిది అయింది. దావత్ అనేది ఎట్లుంటుందో కూడా వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీలకు చూపిస్తాం. చూపించి ఒక బ్రహ్మాండమైన దావత్ కాదు, నేను మళ్ళా చెప్తున్నాం, ఇందిరమ్మ చీరలండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి. నీ చీరలు కడితే అడిపందులు కట్టిండ్రండి, అడిపందులు వస్తుంటే అడ్డం కట్టిరు, దండాలకు వేసుకున్నారు. అది మీ చీరలు. ఈరోజు మా ఇందిరమ్మ చీరలు చూడు ఎట్లున్నాయి. కట్టుకుంటే అందం, పెళ్ళికి పోయిన అందం, చూసిన అందం. ప్రతి ఆడపిల్ల ఈరోజు సొంత ఇంటి ఆడపిల్ల లేక రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు చీరలు ఇచ్చిండ్రు. డబ్బు ముఖ్యం కాదండి, ఆత్మాభిమానం, విలువ కూడా ముఖ్యమే. ఆ విలువ ఆడపిల్లలకి ఇస్తేనే రేపు పొద్దున ప్రభుత్వం మాకు ఓట్లు వేస్తుంది. అర్థమవుతుందా? ప్రభుత్వం గెలవంగానే 10 సంవత్సరాలు గెలవంగానే కాదు. మీ టిల్లు కూడా చాలా మాట్లాడిన మన టిల్లు జూబ్లీస్లో ఏమైందో తెలుసుగా గోవర్ధన్ రెడ్డి. మీ టిల్లుకు పట్టిన గతే మీ గుమ్మడిదాల కూడా పడుతుంది. ప్రజలందరూ ఓట్లు ఇందిరమ్మ రాజ్యానికే ఇస్తారు, ప్రజా పాలనకే ఇస్తారు, రేవంత్ రెడ్డి ఆలోచన విధానాలకే ఇస్తారు. కాటా శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి, నీలం మధు గారి నడుస్తున్నటువంటి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి 8 గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ జెండా పాతబోతుంది. ఓవరాల్గా గుమ్మడిదలకి సంబంధించి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎవరైతే కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ విధానాల మీద, ప్రభుత్వం మీద ఆరోపణలు చేసే వాళ్ళకి శ్రీకాంత్ రెడ్డి గారు బ్లాక్ కాంగ్రెస్ నుంచి అధ్యక్షులుగా ఉన్నారు. ఒక బలమైన కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఈ గుమ్మడిదలలో మిగిలిన 8 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ 8 గ్రామాల్లో కాంగ్రెస్ జెండా రెపరెపర ఆడబోతూ ఉంది. నిజమైన దావత్ అంటే ఏంటో ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళకి చూపిస్తామని చెప్పి శ్రీకాంత్ రెడ్డి చెప్తూ ఉన్నా. చూద్దాం ఏం జరగబోతుంది అనేది భవిష్యత్ నిర్ణయించాల్సి ఉంటుంది, అక్కడి ప్రజలు నిర్ణయించాల్సి ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ అంజితో గోపికృష్ణ, News 16 గుమ్మడిదల నుంచి.